సో, సంతకి వెళ్ళినప్పుడు మేము పనస తోలు తీసుకున్నాము. సో, పనస తోలన్నీ తినేసాననమాట. ఇంకా పనస గింజలుంటాయి కదా! సో, ఏం చేయాలో తెలియక ఇంకా మామూలుగా పొయ్యిలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. అవి ఆ బొగ్గుల పైన బాగా కాలుతాయి కాబట్టి. మా ఇంట్లో పొయ్యి లేదు. సో, అందుకనేసి నేనింక గ్యాస్ పైన బాగా ఫ్రై చేశాననమాట వాటిని. బాగా ఫ్రై చేయడం వల్ల ఇలా అయిపోయాయనమాట. ఒక 4, 5 గింజలైతే పేలిపోయి కింద పడిపోయాయి. సో, ఇంకా మా అమ్మొస్తే ఎక్కడ తిడుతుందేమో అనేసి అంతా క్లీన్ చేసేసాను. ఇంకా పనస గింజలు తెచ్చి ఒక్కొక్కటిగా ఒలుచుకొని తింటున్నాను. సో, ఇంకా మా అబ్బాయయితే అసలు పనస తోలే తినలేదు. అంటే చిన్నప్పటి నుంచి వాడికి పనస తోలే పెట్టలేదనమాట. సో, ఏదో చిన్న పిల్లలకి పెట్టకూడదు అది ఇది అని చెప్పారు అప్పట్లో. సో, అప్పటినుంచి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాము తోలు తినిపించడము. అండ్ వాడికైతే గింజలు వేయించాను కదా! సో, వాడికైతే గింజలైతే చాలా బాగా నచ్చాయనమాట. ఒక 2, 3 గింజలు తిన్నాను. మిగిలిన గింజలన్నీ పనస గింజలు మా అబ్బాయే తినేసాడు. వాడికైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ పనస తోలు తినకపోయినా గింజలన్నా తిన్నాడులే అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను.